హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. ఇప్పుడే చార్జ్ చేసిన సౌండ్ వస్తుంది, బీప్ సౌండ్, ఎందుకంటే డీజిల్ పంపు. గ్యాస్ ఇప్పటిదాకా మనోజ్ టెంట్ వేసారు, కొంచెం బీది ఉండట్లా పొద్దున్న బ్లాక్ చేయాలి. ఇప్పుడు తీస్తున్నా బాగు ఎమర్జెన్సీ రెంట్ వచ్చేసింది. నర్సాపూర్ తండ నుంచి మనకు బెజ్జోరాకి మన కోలఫారం తెలుసుగా, కోళ్ళకి దానా ఒక 15 సంచులు ఉన్నాయట, 50 కిలోలై. సో ఇక ఇప్పుడైతే కిరాయి వెళ్ళిపోతున్నా, నవీన దొరకపోయి కిరాయి అయితే వెళ్ళిపోవాలి. ఓకేనా, చూద్దాం మరి కథ ఏంది కరెక్ట్ అయింది. ఓకేనా, చేలో లేట్ అవుతుంది, కస్టమర్ ఫోన్ మీద ఫోన్ చేస్తుండదా. ఓకే గాయ్స్, మనమైతే నర్సాపూర్ దానికి వెళ్ళిపోయాం. ఓకేనా, చలో ఫస్ట్ టైం మన కోళ్ళ ఫామ్ కిరాయి. ఇక మెల్లమెల్ల అలవాటు అయితే కొత్త బండి కదా, ఏమన్నా డాడీ కోళ్ళు కాదు డాడీ, కోళ్ళపురం దాన ఉంటుంది మక్కలో, మరి ఏంటో తెలియదు. చలో గాయ్స్, మొత్తం రచ్చ ఉంటుంది దేవి రెంటల్. ఇట్లా కోళ్ళ ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆయన ఇక్కడ నుంచి చేసుకొని రైట్ బెజ్జి వెళ్ళిపోవాలి. వా స్మెల్ ఒరేట్ వస్తుంది బాబు. నిజంగా డాడీ రోడ్డు కచ్చరా ఉంది డాడీ, రోడ్డు కచ్చరా ఉన్నది. చూపిస్తా అప్పగండి, ఓకేనా, పోయేటప్పుడు చూపిస్తా. లోడ్ అయితే ఎక్కించుకున్నాం. ఓకేనా, చేలో ఇటు అదే దగ్గరకి, దానికి దగ్గరకి ఇటు అడద్దు కడే రాన్ కడే కడే ఇలా మొత్తం బాడితో అన్నీ ఏముండే చెప్పా కిరాలు. ఇంకా స్టేట్ కడే ఇప్పుడు కడే. ఇది ఒక గేట్ అయిపోయింది, ఇంకో గేటు 3 తట్ల మోసుకొని పోతున్నాం సంచులు. మావాడు బాగా పని చేస్తున్నాడు. మావాడు ప్రశాంత్ పీపీ పెట్టుకుంటావు ఒకడు కోలాపురం పెట్టుకోవే, సగం కోళ్ళని జీతాలకి ఇవ్వాలా. గాయస్, అన్నకైతే అలా బ్రదర్ లేడట, సో మనం వెళ్ళిపోతున్నాం. 15 సంచులు ఫస్ట్ దగ్గర ఒకటి మోసినాం, ఇక్కడ 8, అక్కడ ఇంకో కారు ఉన్నాయి, వేసుకుని డైరెక్ట్ బెజ్జి వెళ్ళిపోవాలి. కోళ్ళపురం మంచిగా ఉంది ఇక్కడ, ఊరవతల గుట్టకు పీస్ఫుల్ ఉంది గాయస్. రేపు తోటరా మెల్లవన్. కోళ్ళపురంకి బాయ్ చెప్తున్నాం. ఇక ఇంకో కోళ్ళపురం పోతున్నాం, షిఫ్ట్ అయిపోయిందట, ఇక్కడ ఏం లేవు కోళ్ళకి. అంటే మళ్ళీ డాడీ మళ్ళీ వస్తాయట 1 month కాగానే. ఇక్కడ అయిపోయింది డ్యూటీ గాయస్. రోడ్డు చూడండి, బాగా డేంజర్ ఉన్నది రోడ్డు, ఇది అమ్మడానికి సమానం చూడండి గాయస్. అంటే రెంట్ అనుకుంటారు 2 గంటల్లో రెంట్ అయిపోతుంది. ఆ రిస్క్ ఏంటంటే గాయస్, ఒక్క కట్టు రిపోయినా 2000 గాయస్ ఒకటి. చూడండి ఇక్కడ మూడైపోయినాడు గాయస్. ఈ నుంచి చాలా అయింది, బొందలు మొత్తం పెద్ద బొందలు ఉన్నాయి. కెమెరా ఎక్కే దగ్గర ఇంకా మెయిన్ డాడీ ఇక్కడ ముంగట పెద్ద బొంద ఉంటుంది ఒకటి. ఇంతకుముందు గిదే బొందల బండి ఇరికింది, వెళ్ళలే. మెల్ల పోతున్నాం అటుకి. ఓకే గాయస్, బీంగల్ దాకా మెల్ల వెళ్ళిపోమాట ఇట్లా హైవేకి. బీంగల్ ఛాయ ఇక్కడ మెయిన్ చూడు, మెయిన్ కాయ కొన్ని కిరాయిలు ఆపిన తీస్తాయి, కొన్ని కిరాయిలు బ్యాడ్ ఇస్తాయి గాయస్. ఎందుకంటే అన్ని కిరాయిలు ఒక తీరు ఉన్నాయి. అబ్బో డేంజర్. ఎట్లెక్కిస్తారు అది?
డేంజర్ గైస్. చూసిరు కదా గాయస్. అమ్మ అత్యంత తక్కువ ఎక్కినాం గైస్. ఇక్కడ నుంచి రోడ్ మంచిగా ఉంటుంది. ఓకే గైస్, డైరెక్ట్ బెంగాల్ వెళ్ళిపోయాం. ఓకేనా, చాలా పోదాం మేము. చలో గాయస్, ఇప్పుడే బెంగాల్ ఎంటర్ అయిపోయినాం. బెజ్జర్ ఎక్కడ నుంచి ఇంకొక 3 ఉంటారా డాడీ? 4 ఉంటుందా? ఓకే గాయస్, మనం ఇక్కడ ఛాయ్ తినేలా ఛాయ్ తాగి వెళ్ళిపోయాం. ఓకేనా, మంచిగా గరం ఛాయ్ తాగి వెళ్ళిపోయాం. మరి డాడీ బంద్ ఉందిరా. చా సరే, వేరే రాదు. ఓకేనా, చేలో ఫ్రెండ్స్. ఇక్కడ ముచ్చుటారు ఇక్కడ అయితే టాటా పెట్టేసినాం. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే పక్కెట్టేసినాం. బేకరీ పక్కకు, ఢిల్లీ వాళ్ళ ఫ్రీడమ్ పక్కకు, అలా సాయిబాబా మెడికల్ పక్కకు. అదేందిరా హోటల్, మనం రెగ్యులర్ రావుదాం. అదేనా, సరే దగ్గరికి వెళ్దాం. ఓకేనా, చేలో బ్రహ్మలింగేశ్వర టీ పాయింట్. భయ పిస్తా బాదం ఉందా? ఖరాబ్ చేసుకోకుండా అక్కడ ఉంది పిస్తా బాదం ఉందా అన్న? పిస్తా బాదం ఉందా? రండి. స్ట్రాంగ్ హెవీ స్ట్రాంగ్. డాడీ తాగినప్పుడన్నా మొత్తం మీసము జోరుదారు ఉన్నది. చక్కగా అంటున్నారా బాబు? జోగారా గెలిపిస్తావు. పలుకులు మంచిగా ఉన్నాయి పిస్తా బాదంలో. చూడండి పలుకులు కాలుతుంది డాడీ. వెళ్ళది కాలుతుంది. గాయస్, ఇప్పుడే మంచిగా బాదం దగ్గర తాగినాం, పిస్తా బాదం. ఓకే, డైరెక్ట్ మన బెజ్జూర కోల్ఫాం కాడికి వెళ్ళిపోయాం. ఓకేనా, ఇక స్కిప్ చేద్దాం రోడ్. చలో గాయస్, సీదా లోపలికి అయితే వచ్చిన మూలే లోపలికి. ఇక కోల్ఫామ్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ మొత్తం అన్లోడ్ చేసేద్దాం. ఓకేనా, మాకు కూడా తెలియదు కోల్ఫామ్ ఎక్కడ ఉందో, తెలుసుకోవాలా బయట. హలో గాయస్, ఇక వచ్చేసినాం. కింద లోపల జంగల పెట్టి మొత్తం దగ్గర ఒక 10 మంది కాడినాం గాయస్ రోడ్ గురించి. అట్లా ఇట్లా వచ్చేసినాం, అన్లోడ్ చేసుకొని వెళ్ళిపోయాం. ఓకేనా, చలో రోడ్ ఇచ్చామేనా? అదే అక్క కోలపురం కింద రోడ్డు ఇదేనా? కెమెరామెన్ లేడు, నేనే మోసుకుంటున్నా. 9 దించడం, ముంగట 6 దించాలి. మనోడు తీస్తుడు మాడికి ఇంకా 6 ఉన్నాయి. చూడండి చేతులు ఎట్లా ఒకటి 60 కిలో ఉన్నది. చలో గాలి చూడండి, కోళ్ళ ఫామ్లో ఎన్ని కోళ్ళు ఉన్నాయో. ఇవి కూడా ఇంకా 15 డేస్ ఉండి ఇవి కూడా ట్రాన్స్ఫర్ అవుతాయట కంపెనీకి. ఓకే, మిగతా 6 దించుదాం. ఓకేనా, చలో మొత్తం పెట్టేసినాం. చింతపండు అయింది, ఎందుకంటే బ్రో ఒక్కడి కోసం మళ్ళీ రికెంజం మేము మొత్తం బ్రో అని చెప్పి 150 బత్తాడు ఇస్తా అన్నాడు. బిజ్జర కోలపరంగా అయితే వచ్చేసినాం, దించేసినాం, అన్నీ వెళ్ళిపోతున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు దగ్గర 4 అవుతుంది. మనకు లాక్ 5:30 పడాలి. ఇక వీడియో ఎండ్ చేస్తా గైస్, ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియో బాయ్.